ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక ప్రశ్నకు జవాబు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చెడ్డ స్నేహితుల వల్ల కలిగే నష్టాలు ఏమిటి? మీకు చెడ్డ స్నేహితులు ఉంటే వారు మిమ్మల్ని పాడు చేస్తారు అన్న దాంట్లో సందేహం ఏమీ లేదు. ఒకవేళ నీవు మంచి వ్యక్తివైనా సరే చెడ్డ స్నేహితులు నీకుంటే కొంతకాలానికి నీవు కూడా వారిలా ప్రవర్తిస్తావు. మనము మంచి స్నేహితులు కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టులతో నువ్వు సహవాసం చేస్తే, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ మంచితనం కూడా వెళ్ళిపోతుంది. నువ్వు చెడ్డ వ్యక్తిగా మారిపోతావు. అసలు స్మోకింగ్ అలవాటు లేదండి, డ్రింకింగ్ అసలు అలవాటు లేదండి, చాలా మంచోడండి ఇతను, ఈ వ్యక్తి, అబ్బాయి చాలా మంచోడండి. కానీ ఎప్పుడైతే చెడ్డ స్నేహితులు కలిగి ఉన్నారో, కాలేజీలో, స్కూల్స్లో, ఏమంటే వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మంచి వారిని కూడా చెడిపేస్తూ ఉన్నారు. కొంచెం దాగు ఏం కాదు, ఈ ఒక్క సిగరెట్ దాగు, ఈ తప్పుడు పని చెయ్యి, మనం అక్కడికి వెళ్దాము అని ఈ చెడ్డవారు మంచి వారిని కూడా పాడు చేస్తూ ఉన్నారు. నీకు చెడ్డ స్నేహితులు ఉన్నారా? వాళ్ళతో నీవు ఫోన్లలో మాట్లాడుతున్నావా? ఏదన్నా రాంగ్ ఫ్రెండ్షిప్ నీకున్నదా? ఎవరితోటన్నా చాటింగ్ చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? బహు జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి అది నిన్ను నష్టంలోనూ కష్టంలోనూ తుదకు నరకానికి కూడా తీసుకొని వెళ్తుంది. దేవుని బిడ్డలు విశ్వాసులతో సహవాసం చేయాలి. లోకంలో ఉన్నాం కదండి, అంటే లోకంలో ఉన్నాము, అందరితో సమాధానంగా ఉండండి, అందరితో మర్యాదగా మాట్లాడండి. కానీ ఫ్రెండ్షిప్ మాత్రము విశ్వాసులతో, మంచి సంఘ బిడ్డలతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో, మంచి వ్యక్తులతో నీవు సహవాసం చేసే వాళ్ళ బుద్ధులు నీకు వస్తాయి, వాళ్ళ ఆత్మీయత నీకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మంచి స్నేహితుడు అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎందుకు ప్రార్థనలో ప్రభుతో సహవాసం చేయకూడదు? ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రభుతో ఎందుకు మాట్లాడకూడదు? బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకొని ఒక ప్రభుతో సహవాసం చేస్తే నీలో గొప్ప ఆత్మీయత ఉంటుంది కదండి. నువ్వు దుష్టులతో సహవాసం చేస్తే నీ మంచి జీవితం కూడా పాడైపోతుంది. మంచి మార్కులు వచ్చేవండి, కానీ ఇప్పుడు ఫెయిల్ అయిపోతా ఉన్నాడు. మంచి అభివృద్ధి చెందినాడండి, ఇప్పుడు తాగుబోతుగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇవన్నీ మాటలు మనం వింటా ఉన్నాం కదండి. అప్పట్లో మంచి భర్త అండి, ఇప్పుడు చెడిపోయినాడు.